అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఇలా చేయక తప్పదు. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలనుకుంటారు చాలా మంది అబ్బాయిలు. అది నిజం కాదు. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే అంతకు మించిన ఎన్నో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. గులాబీ పూలు చాక్లెట్లు ఇస్తేనే ప్రేమ కలుగుతుందనుకుంటే పొరపాటే. ఇలాంటి వాటికంటే ఆమెపై నిజంగా నిజాయితీగా మీరు చూపించే అభిమానమే మీపై ప్రేమ కలిగేలా చేస్తుంది. అలా ఆ ప్రేమను పొందాలంటే ప్రేమికుడిగా మీరు ఏం చేయాలి, ఆమెతో ఎలా ప్రవర్తించాలి, ఇతరుల విషయంలో ఎలా మెలగాలి? సాధారణంగా అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మీరు చేసే కొన్ని పనుల కారణంగా తనను ఆకట్టుకోవడానికే మాత్రమే మీరు ఇలా చేస్తున్నారనే విషయాన్ని ఆ అమ్మాయి గ్రహిస్తుంది. ఒక్కసారి ఆమె ఈ విషయాన్ని గుర్తించిందంటే ఇక మీరు ఆమెను ఆకట్టుకోవడం అనేది జన్మలో జరగని పని. కాబట్టి మీరు ఆమెను పనిగట్టుకొని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకుండా ఆమె మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ చాలా సహజంగా ఉండాలి. దానికోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక అమ్మాయిని ఆకట్టుకోవడానికి 16 చిట్కాలు. 1. ఆమెతో మాట్లాడండి. ఆమె మాట వినండి. అమ్మాయిలు చాలా ఎమోషనల్ అనే చెప్పుకోవాలి. వారికి సంబంధించిన ప్రతి విషయానికి భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. వారు ఆలోచించే వాటిలో లేదా మీతో పంచుకునే విషయాల్లో మీకు చాలా వరకు సిల్లీగా అనిపించవచ్చు. ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆలోచిస్తుంది అనిపించవచ్చు. ఆమె చెబుతున్న విషయాలు మీకు నచ్చకపోయినా సరే ప్రతిదీ మీరు జాగ్రత్తగా వినండి. అవసరమైతే చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. తాను చెప్పే కబుర్లన్నీ మీరు శ్రద్ధగా వింటున్నందుకు ఆమె చాలా సంతోషిస్తుంది. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పేవి మరొకరు వినడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మీకు తెలియకుండానే బలపడిపోతుంది. 2. కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. మనసుకి నచ్చిన అమ్మాయిని చూస్తే ఆమె రూపాన్ని కళ్ళల్లో పూర్తిగా నింపుకోవడానికి ప్రయత్నిస్తారు. అబ్బాయిలు మీరు ఇష్టపడిన ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకోవాలంటే ఆమెను పైనుంచి కిందకు, కింద నుంచి పైకి స్కాన్ చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఇలా చూడటం వల్ల ఆమెకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆ తర్వాత మీతో స్నేహాన్ని తగ్గించుకోవచ్చు. అందుకే ఎగాదిగా చూడటం మానేసి నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీపై ఆ అమ్మాయికి నమ్మకం కుదురుతుంది. అంతేకాదు ఐ కాంటాక్ట్ వల్ల ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. 3. మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. ఇతరులతో మర్యాదగా వ్యవహరించే వారిని తమ భాగస్వామిగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు అమ్మాయిలు. ఆమెతో మాత్రమే కాదు, ఇతరుల పట్ల మీరు ప్రవర్తించే విధానం సైతం మీపై ఓ నిశ్చితాభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతుంది. కాబట్టి మీ దురుస్తనాన్ని తూలనాడుతూ మాట్లాడే విధానాన్ని వదిలేయండి. ముఖ్యంగా కింది స్థాయి వారితో మీరు ప్రవర్తించే విధానమే మీ అసలు స్వరూపానికి కొలమానం. ఉదాహరణకి మీ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు వడ్డించే సర్వర్తో మీరు మాట్లాడే విధానం సైతం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరితోనూ మర్యాదగా వ్యవహరించండి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏంటంటే ఇతరులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నట్టు మాత్రం నటించకండి. కాస్త లేట్ అయినా పర్వాలేదు. ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. 4. ఆమెను నవ్విస్తూ ఉండండి. అమ్మాయిలకు నవ్వుతూ ఉండటం అంటే ఇష్టం. అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. కాబట్టి మీరు కూడా కాస్త ఫన్నీగా ఉండటంలో తప్పులేదు. కానీ ఆ హాస్యం శృతి మించినదిగా ఉండకూడదు. మీరు వేసిన జోక్స్కి, పంచ్ డైలాగ్స్కి నవ్వు రావాలి తప్ప చిరాకు కలిగించేవిగా ఉండకూడదు. కాబట్టి సునిశితమైన హాస్య చతురతను పెంచుకోండి. దానికోసం మీరు జోక్స్ పుస్తకాలు కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదు. మీరు బైక్ మీద వస్తున్నప్పుడో లేదా బస్సులో ఉన్నప్పుడో ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. చిన్నతనంలో కాలేజీ రోజుల్లో మీరు చేసిన అల్లరి గురించి వివరించండి. ఆమె ముఖంపై ఖచ్చితంగా నవ్వులు పూస్తాయి. మీరు మాత్రమే చెప్పి ఊరుకోవడం కాదు, ఆమెను కూడా అడగండి. ఆమె ముఖంలో ఎంత సంతోషం కనిపిస్తుందో మీరే చూడండి. 5. టీస్ చేయండి, కానీ బాధ పెట్టొద్దు. అమ్మాయిలు పైకి చెప్పరు కానీ టీజింగ్ అంటే వారికి ఇష్టమే.
నిజం చెప్పాలంటే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదో మంచి పద్ధతి. అయితే టీస్ చేసే విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్. మీరు చేసే టీసింగ్ను ఆమె ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ మిమ్మల్ని చూడగానే భయపడి పారిపోయేలా ఉండకూడదు. అలాగే టీస్ చేసే సమయంలో ఆమెపై మీరు వేసే జోకులు ఆమె తేలిగ్గా తీసుకునేలా ఉండాలి. కానీ మీపై కోపం అసహ్యం కలిగించేవి కాకూడదు. 6. అవసరమైన సందర్భాల్లో ఆమెకు తోడుగా నిలబడండి. మీరు ఇష్టపడుతున్న అమ్మాయి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాటి నుంచి బయట పడటానికి ఆమెకు అవసరమైన సాయం చేయండి. ఇలా చేయడం వల్ల ఆమె మనసులో మీకు సుస్థిరమైన స్థానం లభిస్తుంది. తన క్షేమం కోసం ప్రయత్నం చేస్తున్న మీపై అభిమానము కలుగుతుంది. అంతకు మించి మీకేం కావాలి చెప్పండి. అయితే మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో నిజాయితీగా వ్యవహరించాలి. అంతేకాని ఆమెను ఇంప్రెస్ చేద్దామని నటిస్తే మాత్రం మీకే నష్టం జరుగుతుంది. 7. వెంటబడి వేధించవద్దు. ఓ అమ్మాయిని మీరు నిజంగా ప్రేమిస్తుంటే ఆమె వెంటపడి వేధించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆమె వెళ్ళే ప్రతి చోటుకు వెళ్లడం, నిత్యం ఆమె వెనకే తిరగడం వల్ల ఆమె భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరీ క్రేజీగా కాకుండా మామూలుగా వ్యవహరించండి. నిజం చెప్పాలంటే తమ వెనక తిరిగే వారిని అమ్మాయిలు అంతగా ఇష్టపడరు. అలాంటి వారి పట్ల సదుద్దేశం ఏర్పడదు. అమ్మాయిల గురించి పెద్దగా పట్టించుకొని తమ పని తాము చేసుకునే అబ్బాయిలనే ఇష్టపడుతుంటారు. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. 8. సిన్సియర్గా కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అమ్మాయిలను అభినందించే లేదా వారిని ప్రశంసించే అవకాశం దక్కితే దాన్ని అస్సలు వదులుకోవద్దు. దానికోసం మీరేమీ పెద్ద పెద్ద కవితలు రాసుకోవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెబితే చాలు. అలాగే మీకు ఆమె ఏదైనా సాయం చేస్తే మరచిపోకుండా థాంక్స్ చెప్పండి. మీరు ఇచ్చే ప్రశంస ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేదిగా ఉండాలి. అలాగే మీరు ఇచ్చే కాంప్లిమెంట్ నిజాయితీగా ఉండాలి. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె అందాన్ని లేదా ఆమెలో మీరు గమనించిన మంచి లక్షణాలను ప్రశంసించండి. ఇది మీపై మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది. 9. మరీ ఎక్కువ బిల్డప్లు ఇవ్వద్దు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చాలా నాటకీయంగా ప్రవర్తిస్తుంటారు. ఆమె గురించి పూర్తిగా తెలియకుండానే సర్ప్రైజ్లు ఇవ్వాలని చూస్తుంటారు. అలా అయితే ఆమె ఇంప్రెస్ అయిపోతుందని భావిస్తారు. డేటింగ్ చేస్తున్న మొదటి రోజే మీ గురించి మీరు అతిగా చెప్పుకోవడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల మీపై ఇంప్రెషన్ ఏర్పడటం పక్కన పెట్టి మీ మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. 10. నచ్చినవి తెలుసుకోండి. ఆమె ఫేవరెట్ కలర్, తాను బాగా వినే పాట, తనకు ఇష్టమైన రెసిపీ, ఇష్టం లేని వంటకం ఎన్నో ఉంటాయి. అవి మీకు అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు, కానీ ఆమెకు చాలా ముఖ్యమైనవి కదా. అందుకే వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఏదో మామూలు ప్రశ్నలా అడిగితే ఏం బాగుంటుంది. అందుకే కాస్త ఫన్ జోడించి ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దానికోసం ఫన్ గేమ్స్ లాంటివి ప్లాన్ చేయండి. దీనిలో మీ ఇద్దరి స్నేహితులను భాగస్వాములను చేయండి. ఖచ్చితంగా మీపై ఆమెకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. 11. నలుగురిలోనూ ఎగతాళి చేయొద్దు. చాలామంది ఇలా చేయడాన్ని గొప్పగా భావిస్తుంటారు. ఇతరులను గేలి చేసి మాట్లాడటం వల్ల తనను అందరూ మెచ్చుకుంటారనే భావనలో ఉంటారు. మీరు ఇష్టపడే అమ్మాయి విషయంలో ఇలా కానీ వ్యవహరిస్తే ఆమె మిమ్మల్ని అసహించుకునే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఆమె విషయంలో మీరు సంతోషంగా ఉండాలని భావిస్తుంది. మీరు చేసే ఎగతాళి కారణంగా ఆమె మనసు బాధపడుతుంది. ఆమెతో మీకు ఏదైనా సమస్య ఉంటే ఆమెతోనే దాని గురించి చర్చించండి. అంతేకాని దాని గురించి నలుగురిలోనూ మాట్లాడొద్దు. మీ ఇద్దరి మధ్య ఉన్న విషయాలు మీ ఇద్దరి మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. 12. చిన్న ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోండి. మీ మనసు దోచుకున్న అమ్మాయి మీకోసం చిన్న పని చేసినా సరే ఆ ప్రయత్నాన్ని మెచ్చుకోండి. అలాగే ఆమె చేసిన పనిని ఆధారంగా చేసుకుని దాన్ని అలుసుగా మాత్రం తీసుకోకండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ వర్కౌట్ కావాలంటే కాస్త సమతుకంగా వ్యవహరించడం మంచిది. మీకోసం ఆమె చేసింది ఎంత చిన్న పనైనా సరే థాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. 13.
నిజాయితీగా ఉండండి. ఏ విషయంలోనైనా సరే చాలా నిజాయితీగా వ్యవహరించండి. అలాగే మీరు ఆమెను ఇష్టపడుతున్నారనే కారణంతో ఆమె చెప్పిన ప్రతిదీ కరెక్టే అని చెప్పి తలాడించడం మాత్రం చేయవద్దు. మీరు ఇలా చేయడం వల్ల మీ మీద వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అమ్మాయిలు మిమ్మల్ని పరీక్షించడానికి సైతం ఇలా చేసే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అమ్మాయిలు సొంత అభిప్రాయం కలిగి ఉండి దాన్ని చెప్పడానికి భయపడని అబ్బాయిలను, వారి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వారితో మాట్లాడటానికి సైతం ఆసక్తి చూపిస్తారు. సో మీకంటూ సొంత ఆలోచన, సొంత అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే మీ అభిప్రాయాలను తెలియజెప్పే క్రమంలో రూడ్గా మాట్లాడొద్దు. సున్నితంగా అసలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. 14. మీరు మీలానే ఉండండి. నటించొద్దు. అమ్మాయిని ఇంప్రెస్ చేసే విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. మీరు మీలా ఉంటేనే అమ్మాయి మనసులో స్థానం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మీరేం చెప్పారో వారికి గుర్తుండకపోవచ్చు, మీరేం చేశారో మర్చిపోవచ్చు. కానీ మీరు వారి మనసుపై వేసిన ముద్రను మాత్రం ఎప్పటికీ మరచిపోలేరు. కాబట్టి మీరుగా ఉండటానికే ప్రయత్నించండి. పైగా అలా ఉండటం వల్ల మీరు చాలా కంఫర్టబుల్గా కూడా ఉండగలుగుతారు. అలా కాకుండా అమ్మాయి దగ్గర మీరు నటించాలని ప్రయత్నించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా మీరు నటిస్తున్నారనే విషయానికి తెలిస్తే మీ మీద ఏర్పడిన ప్రేమ స్థానంలో అసహ్యం ఏర్పడవచ్చు. 15. మీ భావాలను వివరించండి. సాధారణంగా అబ్బాయిలు తమ ఆలోచనలు, భావనలను తమలోనే ఉంచేసుకుంటారు. వాటిని ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు అనే కంటే తమ మనసులోని భావాలను ఇతరులతో పంచుకోవడం ఎలాగో వారికి అర్థం కాదు అనడం సరైనదేమో. పైగా ఇది అందరికీ తెలిసిన విషయానికి కూడా అయినప్పటికీ మీరు మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సలహా కావాలంటే ఆమెను అడగండి. 16. ఆమెకు అండగా నిలబడండి. కెరీర్, వ్యక్తిగత విషయాల్లో ఆమెకు తోడుగా నిలబడటానికి ప్రయత్నించండి. అలాగని పూర్తిగా మీ మీదే ఆధారపడిపోయేలా మాత్రం చేయకండి. ఇలా చేయడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఆమె పనిని ఆమెనే చేసుకోనివ్వండి. ఏదైనా సాయం అవసరమైతే చేయడానికి వెనకాడవద్దు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆమె వెంటే ఉంటాననే భరోసానివ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.